హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రేషన్ కార్డుకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. మనకి వివాహం అయిన వారు బియ్యం కార్డులో పేరు చేర్చుకోవాలంటే వివాహ పత్రిక, ఫోటోలు, సర్టిఫికేట్ అవసరం లేదు. వాటిని అడగొద్దని కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి స్పష్టంగా అయితే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అలాగే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు కూడా. నెక్స్ట్, వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, విదేశాల్లో ఉంటున్నవారు కార్డుల నుంచి తమ పేరు తొలగించుకునే అవకాశం కూడా ఇచ్చారు. కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేర్లను తొలగించవచ్చు. అలాగే హిజ్రాలకు బియ్యం కార్డులు ఇస్తారు. దానికి కూడా వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మనకు న్యూస్ అయితే వచ్చింది. కుటుంబ యజమాని పేరు మార్చుకోవచ్చు. కొన్ని కార్డుల్లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిగా పొరపాటున నమోదైంది. ఇంటి యజమాని పేర్లలోనూ తప్పులున్నాయి. గతంలో జేసీ స్థాయిలో మాత్రమే వాటిని మార్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు తహసీల్దార్ స్థాయిలోనే సవరించే అవకాశం కల్పించారు. కాబట్టి ఇలా ఎవరైనా నేమ్స్ తప్పుగా ఉంటే వాళ్ళు కూడా మార్చుకోవచ్చండి. దీనికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు. ఒంటరి మహిళల నుంచి కూడా బియ్యం కార్డులను దరఖాస్తులు తీసుకోవాలి, తిరస్కరించకూడదు. 2-3 రోజుల్లో వాటిని అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఇస్తారంట. సో ఎవరైతే ఒంటరి మహిళలు కూడా అప్లై చేయాలనుకుంటున్నారో చేసుకోండి. నెక్స్ట్, కుటుంబంలో ఒకరిని తొలగించి మిగిలిన వారికి కార్డు ఇవ్వాలంటే ఒక సమస్య ఉంది. హౌస్ హోల్డ్ అంటే సర్వే, మనకి హౌస్ హోల్డ్ సర్వే ఆధారంగా తీసుకున్న సమాచారం అంతా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండటమే దీనికి ప్రధాన కారణం. దీనిపై సీఎంతో చర్చించి వారంలో నిర్ణయం తీసుకుంటామని, సర్వర్ సమస్య 2 రోజుల్లో కొలిక్కి తీసుకువస్తారని కూడా చెప్పారు. అలాగే మనకి రేషన్ కార్డుకి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదండి. దీనికి ఇంతకుముందు లాస్ట్ డేట్ అని 30, అలాగే జూన్ 7 అని ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనకి అలా ఏం కాకుండా కొత్తగా బియ్యం కార్డు కావాలన్నా, అలాగే పాత వాటిలో మార్పులు చేర్పుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అది నిరంతర జరిగే కార్యక్రమం అని చెప్పారు. అంటే ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. సో దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు, తీసేశారు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అప్లై చేయాలనుకున్నా, అలాగే ఏమైనా మార్చాలనుకున్న కార్డులో ఇది ఎప్పుడు మనకి ఆన్లోనే ఉంటుంది ఆప్షను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.